నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఆగస్టు మాసం అన్నది కొన్ని సిచ్యువేషన్స్ అయితే అనుకూలంగా ఉన్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి కొంత అనుకూలంగా మారే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి, సహకరించే వ్యక్తులు పెరుగుతారు, మానసిక ధైర్యం పెరుగుతుంది. ఇవన్నీ కూడా పాజిటివ్ సిచ్యువేషన్స్. ఎవరైతే ఉద్యోగాలు నిర్వహిస్తున్నారో, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్ నిర్వహిస్తున్న వాళ్ళకి కొంత పై అధికారుల యొక్క ప్రశంసలు కానీ సహాయ సహకారాలు కానీ పెరిగే అవకాశం ఉంది ఈ మాసంలో. కానీ మధ్యవర్తిత్వం ఎవరైతే చేస్తారో, లేకపోతే అప్పులు మధ్యవర్తిగా ఉండి అప్పు ఇప్పించడం కానీ, ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా నెగిటివ్గా మారుతాయి. అలాగే కొంత గుడ్ విల్ తగ్గడం కూడా ఈ మాసంలో, మంచి పేరు అన్నది తగ్గిపోతుందన్నమాట. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి మకర రాశి వారు. ముఖ్యంగా కుటుంబ పరిస్థితులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి, చికాకును మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. అంటే ధనము ఉన్నట్టుగానే ఉంటుందన్నమాట. ఫైనాన్షియల్గా మనీ అయితే కళ్ళ ముందు కనిపిస్తుంటుంది, దాన్ని ఖర్చు పెట్టే విధానంలో చాలా డిఫరెన్సెస్ కనబడుతూ ఉంటాయి మకర రాశి వారికి. ఒక్కోసారి అర్థం లేని ఆడంబరాలకి ఖర్చు చేయటమో, లేకపోతే సొసైటీని దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయటము, లేదంటే గొప్పకేదో ప్రొజెక్షన్ చేయాలని ఖర్చు పెట్టడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయన్నమాట ఈ ఆగస్టు మాసంలో. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి మకర రాశి వారు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు మనీ విషయాలు, ఎంత మనీ వచ్చినా కానీ దాన్ని జాగ్రత్తగా వినియోగించాలి. ఈ జాగ్రత్తగా వినియోగించకపోతే ఎక్కువ ఇబ్బందులు అన్నవి గురి కావాల్సి వస్తుందన్నమాట. ఇక విద్యార్థులు ఎవరైతే ఉంటారో మకర రాశిలో ఉన్నవాళ్ళు అత్యధికంగా చదువు పట్ల శ్రద్ధ వహించాలి. శ్రద్ధ వహించకపోతే దీని యొక్క పరిణామం వచ్చే మంత్స్లో, ఇయర్స్లో కూడా ఉంటుంది మకర రాశి వారికి. ఇక కొన్ని విషయాల్లో ఏంటంటే అత్యుత్సాహం అన్నమాట. ఎలాంటి విషయాల్లో అత్యుత్సాహం ఉంటుంది? మధ్యవర్తిత్వం కావచ్చు, మనీ ఖర్చు పెట్టే విషయం కానీ, నూతన వ్యాపారాలు ప్రయత్నించే విషయంలో, అంటే ప్రారంభించే విషయంలో. ఆల్రెడీ బిజినెస్ ఉన్నది రన్ చేయడం అయితే చక్కగా ఉంటుంది, కొత్తగా ప్రారంభించాలని కొంత అగ్రెసివ్గా వెళ్ళడము, అధికంగా ఖర్చులు పెట్టుకొని వెళ్ళడము, ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మకర రాశి వారికి. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, వివాహాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొంత హోల్డ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే ఈ మాసంలో ఉన్నాయి. ఇక ప్రేమ విషయాలు కొంత వరకు పురోభివృద్ధి సాధించే దిశగా ప్రయాణం చేస్తాయి. అలాగే సంతానం కోరుకునే దంపతులకు కొంత ఆ విషయంలో కూడా కొన్ని అడ్డంకులు ఏర్పడడం కానీ, ఎనీ అదర్ మెడికల్ రీజన్స్ కానీ కావచ్చు, ఇలాగ కొంత జాప్యం అయితే ఏర్పడడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆగస్టు 18, 19 వరకు ఉండే టైం అన్నది స్లోగా ఉంటుంది, తర్వాత వచ్చే టైం అన్నది పాజిటివ్గా ఉంటుంది, అంటే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి. ఇక హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కొంత ఎక్కడి నుంచో ఒత్తిడి మాత్రము అత్యధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా ఫైనాన్షియల్ పరంగా బాగున్నా, విజయం బాగా ఉన్నా కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, స్ట్రెస్ లెవెల్ ఉంటుంది, దీని మూలకంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ విషయాల్లో హౌస్ వైఫ్స్ అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాపారాలన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి, కానీ స్పెక్యులేషన్ వ్యాపారం అనేది మాధ్యమిక ఫలితాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ మాసంలో ఆరాధించాల్సిన దైవం అయితే శివారాధన చేస్తే చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, అధిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, చిన్న అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా కంట్రోల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.